రైట్ ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం లిటిల్ లైట్స్ అనాథాశ్రమంలో అగ్ని ప్రమాదం జరిగింది. అనాథాశ్రమంలో 140 మంది విద్యార్థులు నిద్రిస్తూ ఉండగా షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో భయంతో విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. 6 విద్యార్థులు మంటలో చిక్కుకుపోవడంతో తలుపులు పగలగొట్టి బయటకు తీసుకొచ్చారు. వారికి గాయాలవడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇక ఫైర్ సిబ్బంది సకాలంలో అనాథాశ్రమానికి చేరుకుని మంటలు ఆర్పేశారు. ఎలా కాలింది నాన్న? ఎంతమంది ఉన్నారు పిల్లల్లోన? చాలా మంది పిల్లలు ఉన్నారు. భయం పారిపోయించారు. బయట పారిపోయించారా? ఏం చదువుతున్నావు? 7th క్లాసా? ఎక్కడా? ఎక్కడది? ఈ హాస్టల్ మొత్తం రీచ్లో ఎంతమంది ఉంటారు? మరి ఎలా కాలింది నాన్న? ఎంతమంది ఉన్నారు పిల్లల్లోన? చాలా మంది పిల్లలు ఉన్నారు. రైట్ ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం లిటిల్ లైట్స్ అనాథాశ్రమంలో అగ్ని ప్రమాదం జరిగింది. అనాథాశ్రమంలో 140 మంది విద్యార్థులు నిద్రిస్తూ ఉండగా షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో భయంతో విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ముఖ్యంగా అనాథాశ్రమంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా గన్నవరం మండలంలోని లిటిల్ లైట్ గన్నవరం రీచ్ అనాథాశ్రమంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు చోటు చేసుకున్నటువంటి ఈ ప్రమాదంతో ఒక్కసారిగా అనాథాశ్రమంలో మంటలన్నీ ఎగిసిపడ్డాయని చెప్పుకోవాలి. అయితే అందులో ఈ మంటల్లో 6 విద్యార్థులకు అయితే కొంత గాయాలైనాయి. వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. మొత్తంగా ఒక పెను ప్రమాదమే తప్పింది అనుకోవాలి. ఎందుకంటే అనాథాశ్రమంలో సుమారుగా 140 మంది విద్యార్థులు అక్కడ ఉన్నారు. అది కూడా రాత్రి సమయం. ఎందుకంటే పగల సమయంలో ఇటువంటి ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు కాస్త మనం అప్రమత్తం కావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒకసారిగా రాత్రి పూట పడుకునేటువంటి సమయంలో అది గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఇటువంటి ప్రమాదం జరిగినప్పుడు చాలా దారుణమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. కానీ ఆ పిల్లలు చాలా అదృష్టవంతులు. అనాథాశ్రమంలో 140 మంది విద్యార్థులు నిర్దృష్టంగా ఒక్కసారిగా ఆ మంటలు ఎగిసిపడ్డాయి. ఒక్కసారిగా ఎగిసిపడ్డంతో అక్కడ ఉన్నటువంటి ఒక విద్యార్థి గమనించినట్టుగా తెలుస్తా ఉంది. ఆ విద్యార్థి గమనించి ఒక్కసారిగా కేకలు వేయడంతో మిగిలిన 140 మంది విద్యార్థులు కూడా ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. అప్రమత్తం కావడంతో అందులో కొంత 6 విద్యార్థులు మంటల్లో ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. చివరికి తలుపులు పగలగొట్టి బయటకు తీసుకొచ్చారు. అయితే ఫైర్ ఇంజిన్ వచ్చి ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పింది. అయితే మొత్తంగా విద్యార్థులు అయితే పూర్తి స్థాయిలో కూడా భయాందోళన వ్యక్తం చేశారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకసారిగా ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడటంతో ఒకసారి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కూడా ఏమీ అర్థం కాని పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవాలి. మరి ఈ ప్రమాదం ఇంకా తెలియాల్సింది. ప్రమాదం ఎలా జరిగింది? అయితే ఒకవేళ ప్రమాదవశాత్తు ఏమైనా జరిగిందా, లేకపోతే ఇందులో ఏదైనా ఆంతర్యం ఉందా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. మంటలు ఎందుకు అంటుకునే, ఒకవేళ షార్ట్ సర్క్యూటా, లేకపోతే ఎక్కడైనా వంట చేసినప్పుడు కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ తప్పిదం వల్ల ఇదేమైనా జరిగిందా, అసలు ఎందుకు మరి ఒక్కసారిగా ఎప్పుడూ లేనిది అనాథాశ్రమంలో ఒకసారిగా మంటలు ఎగిసిపడ్డాయి? ఇవన్నీ కూడా ప్రస్తుతం అయితే కొంత విచారించాల్సిన అవసరం అవుతుంది. ప్రస్తుతం అయితే ఆ 140 మంది విద్యార్థులు ఎంతో సేఫ్ గా బయటకు వచ్చేసారు. ఒక 6 మాత్రం తలుపులు పగలగొట్టి బయటకు తీసుకు కొంత గాయాలు ఏర్పడ్డాయి. వాళ్ళని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అయితే ఎగిసిపడిన మంటలన్నిటి కూడా ఫైర్ సిబ్బంది ఆపేశారు. మరి ప్రమాదానికి సంబంధించి అయితే విచారణ చేపట్టారని చెప్పుకోవచ్చు. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.